అన్న ఈసారి కూడా గెలుపు మనదే. డీజేను బాంబులు తెప్పిద్దామా? తమ్ముడు ఆగురా, రిజల్ట్ పూర్తిగా బయటికి రాని తెప్పిద్దాం. నా లోపలంతా గ్యామింగ్ జరుగుతుంది కదన్నా. సంతగాడు ముసలి ముడి తీసుకొస్తాడు, ఆడే ఓటెత్తాడు. ఆఫీసర్ మన లోపల రానిత్తలేడు. సరే నువ్వు వచ్చి మాట్లాడదా అన్న. సరే పారా. సార్ ఏం సార్ ఇది? ఒక మనిషి పొద్దున్న ఇళ్ళనే తిరుగుతుండు. ఇల్లు అనుకుంటుండా ఎలక్షన్ బూత్ అనుకుంటుండా? అదేమే సీన్ గారు, ఓన్లీ ఒక ముసలమ్మ తీసుకొచ్చారు. అక్కడ తిరగడానికి అవకాశం లేదు పోలింగ్ బూత్ లో. పొద్దున్న చూస్తుండు సార్, ఆయన బూతులనే ఉంటుండు. లేదు అంతా సవ్యంగా జరుగుతుంది. అలాంటి ఆర్గ్యుమెంట్ ఏం మాకు లేరా సార్? పిల్లలు మేము పంపారా లోపలికి? మీరు రూల్ ప్రకారం పోతున్నామా సీన్ గారు? పొద్దున్న అవకాశం లేదు. పొద్దున్న చూస్తున్నా సార్, మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తారు. ఇది కరెక్ట్ కాదు సార్. అది తప్పు నిర్ణయం సీన్ గారు. అందరూ సమానమే మాకు. అంతా సవ్యంగా జరుగుతుంది. మీరు ఎలాంటి ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయక అంతా చేసి వాళ్ళ నానమ్మకు నడవ చేత కాకపోతే తీసుకొచ్చి ఓటేయించేది. అంతకు మించి ఇక్కడ ఏం జరుగుతలేదు. ఒక వాళ్ళ నానమ్మని అయితే నేను ఎందుకు వస్తా సార్? ఊళ్ళో ముసలి వాళ్ళందరూ దోలుకా చేపిస్తున్నాయి. దానికోసం వచ్చి మాట్లాడుతున్నా సార్. వాళ్ళ నానమ్మని అయితే నేను ఎందుకు అబ్జెక్షన్ చెప్తా సార్? సీన్ గారు, ఎలక్షన్లు సజావుగానే సాగుతున్నాయి. మీ ఇద్దరు ఏజెంట్లు ఇక్కడ ఉన్నారు కదా, అట్లాంటి ఏం జరగనివ్వం మేము. మా అధికారులకు కూడా చెప్పినా ఇక నుండి ఎవరు రారు. ఎన్నోళ్ళందరినీ బయటకు పంపించడం జరుగుతుంది. మీరు సహకరించండి. అట్లా కాదు సార్, ఊరంతా మా పిల్లలు తిరిగి ముసలిళ్ళని బూత్ దాకా తీసుకొస్తే బూత్ లోపల ఆయన నుండి ఓట్లు వేయించుకోండి. ఎంతవరకు న్యాయం సార్? సీన్ గారు, ఎలక్షన్లు సజావుగా సాగుతున్నాయి. ఏదో ఒక్కసారి నేను చూసినా వాళ్ళ అమ్మమ్మనట తీసుకొచ్చుకున్నాడు, వేసుకున్నాడు, అయిపోయింది. అట్లాంటి ఏం జరగవు. మేము అధికారులు అట్లాంటి ఎవరికి అన్యాయం చేయం. నాకు మీరు ఒకటే, ఆయన ఒకటే. మీరు ఎలక్షన్ కొంచెం సహకరించండి. ఎలక్షన్కి సరే సార్, మీ మాట అయిన గౌరవంతో ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఆ మనిషి ఇంకోసారి లోపల పడితే మా పిల్లలను కూడా లోపలికి పంపించాల్సి ఉంటుంది సార్. కానిస్టేబుల్, లెవెన్ లోపలికి రానాక పోలింగ్ అయిపోయింది కదా, మనకు టైం అయింది. కౌంటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నారు ఇక. ఓకే ఓకే. అయిపోయింది సార్. ఎవరు వినోద్ గెలిచింది సార్. ఎంత మెజార్టీ? ఒక కోటుతోటి మన వినోద్ గారు గెలుపొందారు. వినోద్ గారి పేరు అనౌన్స్మెంట్ చేయండి సార్. చేసేయండి. కానంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వినోద్ గారు విజయం సాధించడం జరిగింది. అరే అన్న కలిసింది బారా. అరే అన్న, దగ్గర చెడిపోయినా కొన్ని పైసలను కొంచెం మందు వస్తే ఖచ్చితంగా గెలిచేటోళ్ళమే. అరే, నోట్లు ఇచ్చి ఓట్లు కొంటే అది రాజకీయం కాదురా, అది బిజినెస్ అవుతుంది. రాజకీయ నాయకుడు డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ జనాల వెండెళ్ళి మళ్ళీ ఎట్లా వసూలు చేసుకోవాలనే చూస్తాడు. మనం ఆ పని చేయలేదు. మనం ముందు నుంచి లాస్ట్ వరకు న్యాయం కొద్ది ఓట్లు అడిగినాం. మనల్ని కూడా జనాలు నమ్మి ఓట్లు వేసిర్రు. అవి మనకు పడ్డ ఓట్లు ఏడికైతున్నాయో అవి మనల్ని స్వచ్ఛంగా మనల్ని నమ్మి వేసిన ఓట్లు. మనం ఎలాంటి మందు వంచకున్నా డబ్బులు వంచకున్నా మనల్ని నమ్మి మనకు ఓటేసిర్రు జనాలు. చూద్దాం, మనకు దగ్గరకు వచ్చినాం కదా, నెక్స్ట్ టైం మళ్ళా ప్రయత్నిద్దాం. తప్పకుండా గెలుస్తాం మనం. సరే అన్న, నువ్వు బాధపడకు, నెక్స్ట్ టైం చూద్దాం. సరే ఇక ఎట్లా ఓడిపోయినామన్న బాధ కొద్దిగా ఉంటుంది. మీరు కూడా బాధపడకుర్రి. నెక్స్ట్ టైం మంచిగా చూసుకుందాం. మీ ఇంటికి కూడా నేను కొంచెం ఉండత్తా. అన్న మళ్ళీ ఓడిపోయినాం కానీ ఈసారానికి వెళ్తా నమ్మకం బాగుండేను. ఈయనసారి గదే దగ్గరికి వచ్చిపోయినాం. ఈసారి కూడా మళ్ళా గట్టిన వచ్చే వరకు అసలు ఇంకా మరి ఏడవైంది అన్నట్టు ఏం చేద్దామంటాం అన్న? చేసేదే ఉందిరా, మన ప్రయత్నం మనం చేసినాం. గెలిస్తే గ్రామానికి ఏదో అభివృద్ధి చేద్దాం అనుకున్నాం, కానీ గ్రామ ప్రజలు తిరస్కరించారు. అయినా ఒక్కోటితో ఓడిపోయినాం అంటే మనం ఏం ఓడిపోయినట్టు కదరా, నైతికంగా మనం కూడా గెలిచినట్టే. సరే పారి, ఏం చేద్దాం. ఏం సంగతి రమేష్? నేను చెప్పినట్టు ఇని విత్డ్రా చేసుకొని ఉంటే ఇప్పుడు నువ్వు వీడికి వచ్చి బాధపడే పరిస్థితి ఉండపోవు కదా. మంచిగా ఇద్దరం కలిసి చేస్తాం కదా. చూడు,
నువ్వు నన్ను ఓదార్చడానికి వచ్చినట్టు లేదు, నీ గెలుపు గర్వం నా దగ్గర చూసుకోవడానికి వచ్చినట్టుంది. సరే, ఏదైనప్పటికీ జనాలు నీకు పట్టం కట్టిరు. మళ్ళా ఊర్లో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు, వాళ్ళని లొంగదిద్దామా వీళ్ళని లొంగదిద్దామా అని కాకుండా జనాలు నీకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి వాళ్ళు ఓటు వేసి గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే టైం నీకు వచ్చింది. ఇప్పటికైనా గ్రామ అభివృద్ధికి మంచిగా తోడ్పడు. ఏదైనా ఎలక్షన్ వరకే, ఎలక్షన్ అయిపోయింది, ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. ఇప్పటి నుంచి అందరినీ కలుపుకొని పనిచేసుడే. నాకు ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేయాల్సిన పని లేదు. నిన్ను కానీ ఆ సీన్ను కానీ అందరినీ కలుపుకొని గ్రామాన్ని ఎట్లా డెవలప్ చేయాలనో దాని మీదనే పోవుడు తప్ప ఎలాంటి రాజకీయాలు చేసులేదు. జనాలు నాకు పట్టం కట్టిరు కాబట్టి వాళ్ళ రుణాన్ని నేను ఖచ్చితంగా తీర్చుకుంటా. నీ దృష్టికి మన గ్రామంలోని సమస్యలు ఏదొచ్చినా నాకు చెప్పు, నేను దగ్గరుండి పరిష్కరిస్తా. నేను ఒక్కరిని గెలిచినట్టు కాదు, మనందరి గెలిపిది. మనందరం కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, డెవలప్ చేద్దాం. ఓకేనా? రైట్. చూసిరు కదా మరి మీ ఊర్లలో ఓట్లు ఎలక్షన్స్ ఎట్లా నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును సరైన మార్గంలో సద్వినియోగం చేసుకొని గ్రామ అభివృద్ధికి మీరే బాటలు వేసుకోవాలి. మంచి వ్యక్తులను ఎన్నుకోండి, గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. ఓటును నమ్ముకోండి, ఓటును అమ్ముకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా మరి మా సర్పంచుల సమరం సిరీస్ ఎట్లా ఉంది. మంచి రెస్పాన్స్ ఇచ్చిర్రు, అందరికీ థ్యాంక్స్. అదే కొత్త ఛానల్ కదా, సీరియస్ కంటెంట్ సిరీస్ పెడదామా వద్దా అని చాలా ఆలోచన చేసి పెట్టడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఇచ్చిర్రు. ఇక ముందు మంచి మంచి కామెడీ కంటెంట్ తోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.